ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన సాక్షాత్తు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పీకేస్తారు. ఆయన యొక్క హావభావాలు చూస్తే అసలు అంబేద్కర్ గారు ఎందుకు పుట్టాడు ఈ దేశంలో అనిపించింది నాకు. వీడియోలు చూపిస్తాను నేను. అసలు అంబేద్కర్ గారు ఎందుకు పుట్టాడు ఈ దేశంలో, ఇంతమంది ప్రజలకి ఈ రాజ్యాంగాన్ని ఎందుకు అందించాడు, అతి దారుణంగా పీకేశాడే. జైలు కొట్టారు. ఎస్సీ కులస్తుల ఓట్లు అవసరం లేదంట. ఇది నేరం కాదా? భారత రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్లో ఒక కులం వాళ్ళ ఓట్లు నాకు వద్దు అంటే ఇది నేరం కాదా? ఐపీఎస్లు ఐఏఎస్లు కష్టపడి ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, ఆంథ్రపోలజీ, హిస్టరీ అన్నీ చదువుకొని మేధస్సును సంపాదించి లక్షల మందిలో కాంపిటీషన్ తట్టుకొని వచ్చిన సివిల్ సర్వెంట్స్ మీరు ఏం చేస్తున్నారు? ఇంత విచ్చలవిడితనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే, ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే ఎందుకు గలం ఇప్పటం లేదు? ఒక ఆయన ఏమంటారు, గొడ్డలి గొడ్డలి అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఇంకో ఆయన ఏమంటారు, రెడ్ బుక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి విధ్వంసం సృష్టిస్తాడు. ఇంకో ఆయన ఏమంటారు, కులాలు మతాలు, నా కులం లేదని ఒకసారి అంట, కులం ఉందని ఒకసారి అంట, మతం ఉందని ఒకసారి అంట, హిందువులే మతాన్ని చెడబడుతున్నారని ఒకసారి అంట, ఈ ప్రాంతంకి వెళ్ళి ఆ ప్రాంతం నాదంట, ఆ ప్రాంతం పోయి నేను ఇక్కడ ఉంటానని ప్రజలు రెచ్చగొట్టం, యువతను రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడం. ఒక ఆయనేమో ఎస్సీల మీద కక్ష కట్టి వారి అంతు చూస్తాననే విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్నే ఆయన అవమానకరంగా ఆయన ప్రవర్తిస్తారు. ఈ నలుగురిని ఎవరూ ఏమీ చేయలేరు, ఏ వ్యవస్థలో ఏమీ చేయలేవు. కనీసం పోలీసు వారు రిపోర్ట్ కూడా తీసుకోరు. పోలీసు వారు ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులకి, నేను అందరూ పోలీసులని అనలేదు, వాళ్ళు నా సోదరులు, నిన్నటి వరకు నేను ఆ పోలీసు ఆ జీతం మీద బతికిన వాడిని, నా భార్య పిల్లల్ని పెంచుకున్న వాడిని, నేను నా ఉద్యోగానికి నా యూనిఫామ్కి అత్యంత విలువనిస్తాను, దానికోసం ప్రాణమైనా విడుస్తాను. అటువంటి నాకే ఒక రకమైన భావం ఏర్పడుతుంది. గత 2 సంవత్సరములుగా కొంతమంది పోలీసులకి అటానమస్ పవర్స్ ఇచ్చారు. అటానమస్ పవర్స్, స్వయం ప్రతిపత్తి, వారి ఇష్టం, వారు ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వారు ఒక కొత్త పాలసీని అడాప్ట్ చేశారు. లైకింగ్, డిస్లైకింగ్ అండ్ బయాస్డ్. అంటే పోలీసు వారికి ఇష్టమైన వారి మీద ఏ కేసులు ఉండవు, ఏ రిపోర్ట్లు పెట్టినా, ఎంత పెద్ద నేరమైనా, మర్డర్ అవ్వచ్చు, మానభంగం అవ్వచ్చు, ఆఖరికి చిన్నపిల్లల్ని పోక్సో యాక్ట్ కేసులను కూడా రాజీలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, భూదందాలు చేస్తారు, అనేక హోటల్స్ని అద్దెలకి తీసుకుంటారు, ఆ హోటల్లో సెటిల్మెంట్లు పెడతారు. హైకోర్టు వారు మందలించినా సరే దానికి సమాధానం చెప్పరు. అన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులతోటి స్నేహాలు, వీడియోలు కూడా ఉన్నాయి. పార్టీలు ఈ విధంగా. నిన్నగాక మొన్న 2 ఎస్ఐలు ఏం చేశారు, గంజాయితో పట్టుబడిపోయారు. గంజాయి మందు బాటిల్స్ పట్టుబడిపోతే దానికి ఏమంటారు, దానికి చక్కని కలరింగ్ ఇచ్చారు. ఆయన చేత ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఆయన చేత ఒక కంప్లైంట్ తీసుకొని చక్కని స్టోరీ అల్లారు. ఆయన ఇంకొక ఎస్ఐ గారు ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి బండి మీద నిలబడ్డాడు. ఎవరో ఒక వ్యక్తి వీళ్ళని చూసి పారిపోయాడు. ఒక మూట పెట్టుకున్నాడు,
మందు బాటిల్ అది కలిపి పక్కన పెట్టేసి పారిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి చూసేసరికి గంజా. ఆ బాటిల్ ఇది ఆయన ఎత్తిమి పెట్టుకొని వచ్చి కార్ డిక్కీలో పెట్టి పాపం చేజింగ్ చేశారు. ఇది ఎఫ్ఐఆర్. ఇందులో 1,00,000 ప్రశ్నలు వేయగలను నేను పోలీసు వారికి. రాష్ట్ర డీజీపీ గారు కూడా 1,00,000 ప్రశ్నలు వేయగలను. ఎందుకు ఇద్దరు దుర్మార్గుల్ని, పోలీస్ యూనిఫామ్ పవిత్రమైంది, ప్రజల ధనమాన ప్రాణాలని ఆస్తుల్ని రక్షించేది పోలీస్. దానికోసమే మేము కూడా ప్రమాణం చేస్తాం పాసింగ్ అవుట్ పీరియడ్లో. ఆ ప్రమాణాన్ని ధిక్కరించి ఈ ఇద్దరు రాస్కెల్స్, ఐఎమ్ కాలింగ్ దిస్ ది బ్లడీ రాస్కెల్స్, వీళ్ళిద్దరిని ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత అపకీర్తి భుజాన్ని వేసుకుంటుంది? కారణం ఏంటి? ఇద్దరు ఎస్ఐలు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? ఆ సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజలను బెదిరిస్తున్నారు వీడియోలు తీసి. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రజలు లేనిదే ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడ, డిప్యూటీ ముఖ్యమంత్రి ఎక్కడ, మంత్రులు ఎక్కడ, ఎమ్మెల్యేలు ఎక్కడ, అసెంబ్లీలు ఎక్కడ, ఈ కట్టడాలు ఎక్కడ? రెడ్ బుక్ అనేది రక్తానికి సింబల్. ఎరుపు రక్తానికి సింబల్. సో ఆ రెడ్ బుక్ అనేది రక్తాన్ని కలచూడాలి. అందుకనే ఆ రెడ్ బుక్ ఎంచుకోవడం జరిగింది. ఇది ప్రజలు అనుకుంటున్నారు. అనేక రకాల సంఘటనలు చూసి ప్రజలు భావిస్తున్నారు. అది నా చెవిని పడింది. నేను కూడా నిజమేనేమో అని చెప్పేసి ఈ విధంగా, ఎందుకంటే డెలిబరేట్గా చెప్తున్నాడు ఆ వ్యక్తి. రెడ్ బుక్ 1, 2, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్తా ఉంటే ఏ పోలీస్ ఆఫీసరు వారి మీద కేసు పెట్టకపోతే ఏముంది? మేధావులు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదు. మరి వారు అర్థం చేసుకోవాలి. నేను ఆవేదనతో చెప్తున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఏ విధమైన ఇది కాదు. ఒక 35 years సిన్సియర్గా పోలీసు విధులు నిర్వహించిన వ్యక్తిగా బాధ కలిగి చెప్తున్నాను. రెడ్ బుక్ ఆ విధంగా సాధిస్తుంది. ఇంకా ఇంకో విషయానికి వస్తే, హిందూ మతం పతనమైపోయింది ఆంధ్రప్రదేశ్లో. హిందూ మతం క్షీణించిపోయింది. అనేక రకాలుగా హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు. చూశారు మీరు, సంవత్సర కాలంగా హిందూ మతాన్ని, శ్రీవారి ఆలయాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, విశిష్టతని, శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని, మల్లన్న స్వామి ఆలయాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు, ఏ విధంగా అన్పాపులర్ చేశారు, ఏ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు, ఏ విధంగా హిందువుల ఆచార వ్యవహారాలని కాల రాశారు, చూశారు. పిటి ఏంటంటే, ఒక్క హిందూ ధార్మిక సంస్థ కానీ, ఒక్క పీఠాధిపతులు కానీ, ఒక్క మఠాధిపతులు కానీ, ఒక్క ప్రవచనకర్తలు వారికి ఉన్న, మరి నేను చెప్పాలనుకుంటున్నాను, నేను వారికి ఉన్న సౌకర్యాలు మరి ఎవరికైనా ఉన్నాయో లేవో తెలియదు. ప్రవచనకర్తలు చక్కగా ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. మరి ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, దేవుళ్ళకే అపచారాలు జరుగుతుంటాయి. దేవుళ్ళంటే భయము, భక్తి, గౌరవం, మర్యాద, విశ్వాసాల మీద నమ్మకం లేకుండా చివరికి దేవుళ్ళకు సంబంధించిన కొండలను తొలిచేస్తూ ఉంటే, ప్రైవేటు వ్యక్తులు కొల్లగొడతా ఉంటే, దోసేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? కొంతమంది గతంలో ముతకమాట అనేవాళ్ళు, ఋషికొండ బోడిగుండు కొట్టారు, ఋషికొండ బోడిగుండు కొట్టారు, ఋషికొండ బోడిగుండు కొట్టారు. మరి ఇప్పుడు ఎన్ని కొడుతున్నారు అంటే, నేనైతే అలా అన్నగాని ఎన్ని కొండలను దోచేస్తున్నారు? ఎందుకు దోస్తున్నారు? ఎవరి కోసం దోస్తున్నారు? దేవుళ్ళ కోసమా? ప్రజల కోసమా? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం కోసమా? రాత్రి పగలు కొండలను తోసేస్తున్నారు. ఎవరు జేబుల్లోకి పోతున్నాయి ఆ డబ్బులు?